ఈరోజు మనం స్వేచ్ఛా పతనం లేదా గురుత్వాకర్షణ ప్రభావంతో కిందకు పడే వస్తువుల మీద కొన్ని సమస్యలను సాధిద్దాం. మొదటి సమస్యను గమనించండి. స్పైడర్ మ్యాన్ 45 మీటర్ల ఎత్తు నుండి కిందకు పడ్డాడు. అతను భూమిని చేరడానికి పట్టే కాలాన్ని కనుక్కోండి. ఇక్కడ గురుత్వ త్వరణం G ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకోండి. మనకు ఏమి ఇచ్చారో ముందుగా ఒకసారి చూద్దాం. స్పైడర్ మ్యాన్ 45 మీటర్ల ఎత్తు నుండి పడుతున్నాడు. కాబట్టి దీన్ని మనం ఒక పటంలో గీసి చూద్దాం. ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. అతను పైనుండి కిందకు పడుతున్న ఎత్తు 45 మీటర్లు. కాబట్టి ప్రస్తుతానికి అతను ఉన్న ఎత్తు లేదా మనం తీసుకునే దూరం 45 మీటర్లు అవుతుంది. అతను కిందకు చేరడానికి ఎంత కాలం పడుతుందో మనం కనుక్కోవాలి. దీనిని ఎలా సాధించాలి? గుర్తుంచుకోండి. వస్తువులు గురుత్వాకర్షణ కింద పడుతున్నప్పుడు అవి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ స్థిర త్వరణాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ లెక్కలో మనం సులభంగా గుణించడానికి ఈ విలువను 10కి సవరించి తీసుకోమన్నారు. స్పైడర్ మ్యాన్ కూడా ఈ గురుత్వ త్వరణంతోనే కిందకు పడుతున్నాడు. మరి ఒక వస్తువు స్థిర త్వరణంతో చలిస్తున్నప్పుడు ఆ సమస్యలను సాధించడానికి మనం 3 చలన సమీకరణాలు ఉపయోగించవచ్చు. అవి మీకు తెలిసే ఉంటుంది. వాటిలో v అంటే తుది వేగం, u అంటే తొలి వేగం, a అంటే త్వరణం, t అంటే కాలం మరియు s అంటే స్థానభ్రంశం. ఒకవేళ మీకు ఈ చలన సమీకరణాలు సరిగ్గా గుర్తు లేకపోతే ఆ కాన్సెప్ట్‌ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి మంచిది. ఇప్పుడు ఈ లెక్కలో మనకు ఏమి ఇచ్చారు? ఏమి అడిగారో రాద్దాం. దాన్ని బట్టి ఏ సమీకరణం వాడాలో నిర్ణయిద్దాం. స్పైడర్ మ్యాన్ 45 మీటర్ల ఎత్తు నుండి కిందకు పడుతున్నాడు అంటే, ఇక్కడ అతని స్థానభ్రంశం s ఈజ్ ఈక్వల్స్ టు 45 మీటర్లు అని మనకు తెలుసు. అతని త్వరణం కూడా మనకు తెలుసు. ఆ త్వరణం విలువ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, త్వరణం ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉండవచ్చు. వస్తువు వేగం పెరుగుతూ ఉంటే దాని త్వరణం ధనాత్మక త్వరణం అని, వస్తువు వేగం తగ్గుతూ ఉంటే దాని త్వరణం రుణత్వరణం అని మనం చెబుతాము. ఈ ఉదాహరణలో స్పైడర్ మ్యాన్ కిందకు పడుతున్న కొద్దీ అతని వేగం పెరుగుతూ ఉంటుంది. అతను అంతకంతకు మరింత వేగంగా కిందకు వస్తాడు కాబట్టి మన లెక్కలో ఈ త్వరణాన్ని ధనాత్మకంగా అంటే a ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా a ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకుంటాం. ఇంకా మనకు ఏమిచ్చారు? కేవలం ఈ 2 విషయాలు మాత్రమే ఇచ్చారని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మరో ముఖ్యమైన సమాచారం దాగి ఉంది. స్పైడర్ మ్యాన్ ఒక ఎత్తు నుండి కిందకు పడ్డాడు అని మాత్రమే చెప్పారు. ఏదైనా వస్తువును పైనుండి స్వేచ్ఛగా వదిలేసినప్పుడు దాని తొలి వేగం ఎల్లప్పుడూ 0 అవుతుందని మనకు తెలుసు. కాబట్టి స్పైడర్ మ్యాన్ యొక్క తొలి వేగం u ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం తీసుకోవాలి. అతను భూమిని చేరడానికి పట్టే కాలాన్ని లెక్కించమని మనల్ని అడిగారు. అంటే టీ విలువ ఏమిటో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం సమస్యను సాధించడానికి ఏ చలన సమీకరణాన్ని ఉపయోగించాలో ఎంచుకోవాలి. నేను దీనిని సాధించే ముందు మీరు ఏ సమీకరణాన్ని ఎంచుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర ఉన్న 3 సమీకరణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మనం మొదటి సమీకరణం v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీని ఉపయోగించగలమా? లేదు. ఎందుకంటే మొదటి సమీకరణంలో తుది వేగం v ఉంది. అది మనకు లెక్కలో ఇవ్వలేదు. సరే, రెండవ సమీకరణం s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ గురించి చూద్దాం. మనకు s తెలుసు, u తెలుసు, a కూడా తెలుసు. అవును, మనం ఖచ్చితంగా ఈ రెండవ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా మనం tని సులభంగా కనుక్కోవచ్చు. పోనీ మూడవ సమీకరణం వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as దీన్ని ఉపయోగించవచ్చా అని అడిగితే ఆ సమీకరణంలో అసలు కాలం టీ అనేదే లేదు. కాబట్టి మూడవ సమీకరణాన్ని కూడా మనం వాడలేము. కాబట్టి మనకు సరైన సమీకరణం దొరికేసింది. మనం రెండవ చలన సమీకరణాన్ని ఉపయోగించి అందులో విలువలను ప్రతిక్షేపించి సమస్యను సాధిస్తాం. మీరు దీన్ని సొంతంగా సాధించాలనుకుంటే ఒక్కసారి మీరు విలువను ప్రతిక్షేపించి క్యాలిక్యులేట్ చేసి చూడండి. సరే, ఇప్పుడు విలువలను ప్రతిక్షేపిద్దాం. స్థానభ్రంశం s ఈజ్ ఈక్వల్స్ టు 45 మీటర్లు,
తొలి వేగం u 0 కాబట్టి ut పదం మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి దాన్ని నేను ఇక్కడ రాయట్లేదు. ప్లస్ సగము ఇంటూ త్వరణం a విలువ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. అంటే సమీకరణం 45 0 ప్లస్ హాఫ్ ఇంటూ 10 ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సమీకరణను సాధించడమే తరువాయి మనకు కాలం వచ్చేస్తుంది. దీన్ని సూక్ష్మీకరిద్దాం. ఇక్కడ 2 అనేది 10లో 5 సార్లు పోతుంది. అలాగే మీటర్ మరియు మీటర్ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 5 అనేది ఎడమవైపు ఉన్న 45లో 9 సార్లు పోతుంది. అప్పుడు మనకు ఏం మిగులుతుంది? ఎడమవైపున 9 మిగులుతుంది. మరియు కుడి చేతి వైపున కేవలం టీ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఆ సెకండ్ స్క్వేర్‌ను 2 వైపులా గుణిస్తే ఏమవుతుందో అలా చేస్తే మనకు సమీకరణం ఈ విధంగా మారుతుంది. 9 సెకండ్ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్. మనం టీ విలువ ఏమిటో కనుక్కోవాలి కాబట్టి 2 వైపులా వర్గమూలం తీసుకుందాం. 9 యొక్క వర్గమూలం 3. సెకండ్ స్క్వేర్ యొక్క వర్గమూలం సెకండ్స్. దానికి సమానంగా టీ వస్తుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్. అంటే స్పైడర్ మ్యాన్ భూమి మీదకు పడటానికి 3 సెకండ్ల సమయం పడుతుందన్నమాట. ఇదే మన జవాబు. మనం ముందుకు వెళ్ళే ముందు మీకొక సందేహం రావచ్చు. 9కి వర్గమూలం తీసుకున్నప్పుడు ప్లస్ మరియు -3 రెండూ వస్తాయి కదా! మరి మనం -3ని ఎందుకు విస్మరించాము? ఎందుకంటే కాలం -3 అయితే అది 0 కంటే తక్కువ అన్నమాట. 0 కంటే తక్కువ అంటే అది గతాన్ని సూచిస్తుంది. కాలం 0 అనగా వర్తమానం. అంటే ఇప్పుడే కదా! 0 కంటే తక్కువ ఉంటే గతం, 0 కంటే ఎక్కువ ఉంటే భవిష్యత్తు. వస్తువును వదిలేసిన తరువాత కింద పడటానికి ఎంత సమయం పడుతుంది అని అడిగారు కాబట్టి అది భవిష్యత్తును సూచిస్తుంది. అందువల్ల భౌతిక శాస్త్ర సమస్యలలో కాలాన్ని లెక్కించినప్పుడు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ధనాత్మక విలువలను మాత్రమే తీసుకుంటాం. రుణాత్మక విలువలను పరిగణలోకి తీసుకోము. సరే, ఇప్పుడు మనం మరో సమస్యను పరిశీలిద్దాం. స్పైడర్ మ్యాన్ 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో నేరుగా పైకి దూకాడు. అతను చేరుకునే గరిష్ట ఎత్తును లెక్కించండి. ఇక్కడ జి ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌గా ఇచ్చారు. ఈ లెక్కను మీరే స్వయంగా సాధించడానికి ప్రయత్నించండి. ఏమిచ్చారో బొమ్మ గీసి ఏ సమీకరణం వాడాలో ఆలోచించండి. సరే, చూద్దాం. స్పైడర్ మ్యాన్ నేరుగా పైకి దూకుతున్నాడు అని మనకు ఇచ్చారు. ముందు దాన్ని ఒక పటం ద్వారా గీసుకుందాం. ఇక్కడ మన స్పైడర్ మ్యాన్ 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి దూకుతున్నాడు. అతను చేరుకునే గరిష్ట ఎత్తు ఎంతో మనం లెక్కించాలి. అతను పైకి వెళ్ళి ఒక గరిష్ట ఎత్తుకు చేరుకుంటాడు కదా! ఆపై అక్కడి నుండి మళ్ళీ తిరిగి కిందకు పడడం ప్రారంభిస్తాడు. ఆ గరిష్ట ఎత్తు ఎంత? ఆ దూరం ఎంత అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మళ్ళీ మనకు ఏమి ఇచ్చారో పక్కన రాసుకుందాం. స్పైడర్ మ్యాన్ ఎంత తొలి వేగంతో పైకి దూకుతున్నాడో మనకు తెలుసు. అంటే తొలి వేగం u ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్. అలాగే త్వరణం కూడా తెలుసు. గురుత్వాకర్షణ ప్రభావంతో వస్తువులు పైకి వెళుతున్నా, కిందకి పడుతున్నా త్వరణం ఎల్లప్పుడూ గురుత్వ త్వరణమే అవుతుంది. అయితే ఇక్కడ త్వరణం +10 అవుతుందా? లేదా -10 అవుతుందా? ఇక్కడ స్పైడర్ మ్యాన్ పైకి వెళ్తున్న కొద్దీ అతని వేగం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. వేగం తగ్గుతుంది కాబట్టి ఇది రుణత్వరణం అవుతుంది. అందువల్ల ఈ సందర్భంలో త్వరణం a ఈజ్ ఈక్వల్స్ టు -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఈ గుర్తులు వేసుకోవడమే ఇక్కడ చాలా కీలకమైన భాగం. ఇంకేమిచ్చారు? మళ్ళీ ఈ 2 విషయాలు మాత్రమే ఇచ్చారనిపిస్తుంది. కానీ ఇంకో విషయం కూడా ఈ ప్రశ్నలో దాగి ఉంది. దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మనల్ని గరిష్ట ఎత్తును లెక్కించమని అడిగారు. గరిష్ట ఎత్తు వద్ద స్పైడర్ మ్యాన్ యొక్క వేగం ఎంతో మీకు తెలుసా? ఖచ్చితంగా అది 0 అయి తీరాలి. అంటే తుది వేగం v ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం? కొంచెం ఆలోచించండి. గరిష్ట ఎత్తు వద్ద స్పైడర్ మ్యాన్ వేగం 0 కాకపోతే అతను ఇంకా పైకి వెళ్తూనే ఉంటాడు కదా! అంటే అప్పటికి అతను గరిష్ట ఎత్తును ఇంకా చేరుకోలేదన్నమాట. ఒకవేళ స్పైడర్ మ్యాన్ అప్పటికంటే కొంత వేగంతో కిందకు వస్తున్నాడంటే
అతను అప్పటికే గరిష్ట ఎత్తును చేరుకొని కిందకు పడుతున్నాడని అర్థం. కాబట్టి వస్తువు ఏ క్షణంలోనైతే గరిష్ట ఎత్తుకు చేరుకుంటుందో సరిగ్గా ఆ ఎత్తు వద్ద దాని వేగం కేవలం 0 మాత్రమే అవుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఆ గరిష్ట ఎత్తును లెక్కించమని అడిగారు. ఈ సందర్భంలో గరిష్ట ఎత్తు అంటేనే మనం కనుక్కోవాల్సిన స్థానభ్రంశం. స్పైడర్ మ్యాన్ స్థానభ్రంశం ఎస్ ఎంతో మనం తెలుసుకోవాలి. మళ్ళీ మనం ఏ చలన సమీకరణాన్ని ఎంచుకోవాలో చూద్దాం. మొదటి సమీకరణం v u ప్లస్ ఏటి. దీనిని మనం ఉపయోగించలేము. ఎందుకంటే అందులో మనం కనుక్కోవాల్సిన స్థానభ్రంశం ఎస్ అసలు ఆ సమీకరణంలోనే లేదు. పోనీ రెండవ సమీకరణం s ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ గురించి ఆలోచిద్దామా? అందులో ఎస్ ఉన్న కాలం టీ ఉంది. కానీ ఈ లెక్కలో మనకు కాలం ఎంతో ఇవ్వలేదు. కాబట్టి రెండవది కూడా ఈ లెక్కకు పనికిరాదు. ఇక మనకు మిగిలింది కేవలం మూడవ సమీకరణం మాత్రమే. మనం v²= u² + 2as అనే మూడవ సమీకరణాన్ని ఈ సమస్యను సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇందులో ఆ విలువలను ప్రతిక్షేపిద్దాం. ఆ విలువలను ప్రతిక్షేపించిన తరువాత 0² 20 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ ఎస్ అని వస్తుంది. సమయం ఆదా చేయడానికి దీన్ని మీరు సులభంగా గణించగలరు. నేనే ఇక్కడ నేరుగా జవాబు ఏమిటో చెప్పేస్తాను. దీన్ని సూక్ష్మీకరిస్తే మీకు స్థానభ్రంశం s 20 మీటర్లు వస్తుంది. అంటే స్పైడర్ మ్యాన్ చేరుకునే గరిష్ట ఎత్తు 20 మీటర్లు అన్నమాట. ఇలా గురుత్వాకర్షణ ప్రభావంతో వస్తువులు స్వేచ్ఛగా చలిస్తున్నప్పుడు వాటికి ఒక స్థిరమైన త్వరణం ఉంటుంది అని మనకు అర్థమైంది. స్థిరమైన త్వరణం ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఈ 3 చలన సమీకరణాలను ఉపయోగించి మన సమస్యలను చాలా తేలికగా సాధించవచ్చు. అయితే మనం ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది త్వరణం యొక్క గుర్తు. వస్తువులను పైకి విసిరినప్పుడు వాటి వేగం తగ్గుతుంది. కాబట్టి త్వరణం రుణాత్మకంగా ఉంటుంది. కిందకు పడే వస్తువుల వేగం పెరుగుతుంది కాబట్టి వాటికి త్వరణం ధనాత్మకంగా తీసుకుంటాం. రెండవది కొన్నిసార్లు డేటా నేరుగా ఇవ్వబడదు. అది ప్రశ్నలో దాగి ఉంటుంది. ఉదాహరణకు మనకు వస్తువు గరిష్ట ఎత్తును చేరుకుంటుందని ఇస్తే గరిష్ట ఎత్తు వద్ద తుది వేగం 0 అంటే v 0 అని మనమే అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మునుపటి సమస్యలో వస్తువు ఒక ఎత్తు నుండి వదిలబడింది అని ఇస్తే వదిలేయడం అంటే దానికి ప్రారంభంలో వేగం ఉండదు కాబట్టి తొలి వేగం 0 అంటే u 0 అని మనం గ్రహించాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే సమస్యలను సులభంగా సాధించవచ్చు. అందరికీ బాగా అర్థమైందని ఆశిస్తున్నాను.